నా భర్తతో కలిసి ప్రేమగా ఇక్కడికి కలిసి రావడం నచ్చింది. అది కాకుండా ఇంకేం నచ్చింది? నా భర్త నాతో ఇంత సాఫ్ట్ గా స్మూత్ గా మాట్లాడటం నచ్చింది. అది కూడా కాకుండా ఇంకేం నచ్చింది? ఇదిగో ఇలా మాటి మాటికి ఏం నచ్చింది అని అడగడం బాగా నచ్చింది. ఒక్కోసారి నీతో మాట్లాడడం కొంచెం కష్టమే అభి. ఐస్ క్రీమా? టూ ఐస్ క్రీమ్స్ ఇవ్వండి. ఇక ప్రశ్నల పరంపర అయిపోయిందిలే. ఐస్ క్రీమ్ తిను. అభి, వాళ్ళిద్దరిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? పాపం, ఇంకొక ఐస్ క్రీమ్ కొనుక్కోలేక ఒకటే ఐస్ క్రీమ్ తో అడ్జస్ట్ అవుతున్నారేమో అనిపిస్తోంది. నీ మొహం అదేం కాదు. ఒకటే ఐస్ క్రీమ్ తింటూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న మమకారం పంచుకుంటున్నట్టు అనిపించట్లేదా? ఓహో, మీరు ఆ యాంగిల్లో అడిగారా? అవునవును, చూడముచ్చటైన జంట. లోకాన్ని మైమర్చిపోయి వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు కదా. ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటే ఆ ప్రపంచమే చాలా కొత్తగా ఉంటుంది. అయ్యో, నా ఐస్ క్రీమ్ కింద పడిపోయింది కదా. అయ్యో, ఇంకొకటి తీసుకురండి. ఇంకొకటి ఎందుకు? నీదుంది కదా. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? కొన్ని విషయాలు చెప్పకూడదు, చూసి ఆనందించాలి అంతే. ఏం కావాలమ్మా? అమ్మా, మల్లెపూలా? అవును రాహుల్ బాబు, నాకు కావాలి. పెళ్ళైన కొత్త జంటలా ఉన్నారు చూస్తుంటే. భలే చూడముచ్చటగా కూడా ఉన్నారు. ఎన్ని మూరల మల్లెలు కావాలమ్మా? 10 మూరలు ఇమ్మంటారా? అన్ని మూరలు ఎందుకమ్మా? మీలాంటి ముచ్చటైన జంటకి అవి కూడా తక్కువేలే బాబూ. ఇంతకీ ఎన్ని మూరలిమ్మంటారు? 2 మూరలు ఇవ్వండి పెద్దమ్మా. నోరారా పెద్దమ్మా అని పిలిచావు. మీ జంట చూస్తే చిలక గోరింకల్లా ముద్దుగా ఉన్నారు. ఈ 2 మూరలేం సరిపోతాయమ్మా? లేదంటే బుట్ట మొత్తం తీసుకెళ్ళమంటారా ఏంటి? మా అమ్మాయే మల్లెపూలా ఉంది. మొత్తానికి అలాగని కొనకుండా ఆగిపోతావా అల్లుడు? సరేలే, 2 మూరలే ఇస్తాలే. ఇదిగో అల్లుడు. నాకు కాదు, పువ్వులు పెట్టుకునే వాళ్ళకి ఇవ్వండి. నేను సరిగ్గానే ఇస్తున్నాను అల్లుడు. పెట్టాల్సిన వాడికే ఇస్తున్నాను. అమ్మాయి జల్లో పెట్టు.
నేనా? నువ్వు కాక ఇంకెవరు? భలే అమ్మాయికుళ్ళా ఉన్నావే. అభి, నువ్వు నీ భర్త ఇంత సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. నేను ఎప్పుడు చూసినా మీరు ఏడుస్తూనే కనిపించాలి. మీరు బాధపడుతూ బ్రతికితేనే నాకు సంతోషంగా ఉంటుంది. చూసావా ఆ అమ్మాయిలో ఆ సంతోషం? ఏ భార్యకైనా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ముఖ్యం కాదయ్యా, భర్త అర్థం చేసుకుని నడుచుకోవడం ముఖ్యం. అర్థమైందా? బాగా అర్థమైంది. అంత అర్థమైతే పూలు పెడితే సరిపోదని ఆ మాత్రం అర్థం కాదా? అదిగో అక్కడ హల్వా దొరుకుతుంది. మీలాంటి కొత్త జంటకి ఆనందం రెట్టింపు చేస్తుంది. హల్వానా? అదెందుకిప్పుడు? నువ్వు అమాయకుడివని అర్థమవుతుందిలే. హల్వా ఎందుకో తర్వాత తెలుస్తుందిలే. నువ్వు ముందైతే వెళ్ళి తీసుకురా. ఇంకా చూస్తావేంటయ్యా, వెళ్ళు. ఏంటమ్మాయి, మా అల్లుడికి ఏం తెలియనట్టుంది. ఎలా వేగుతావో ఏమో. ఇదిగో డబ్బులు తీసుకోండి. మీరిద్దరు చాలా చక్కగా ఉన్నారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో హాయిగా ఉండండి. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే అలాగే జరుగుతుందిలే పెద్దమ్మా. ఇక మేము వెళ్ళొస్తాం. మంచిదమ్మా. డబ్బులు తీసుకోండి.